హాయ్ గైస్, మనం ఈరోజు హీప్ డేటా స్ట్రక్చర్స్ని నేర్చుకుందాం. ఫస్ట్ అసలు హీప్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అసలు హీప్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే, హీప్ డేటా స్ట్రక్చర్ అనేది ఒక టైప్ ఆఫ్ బైనరీ ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్. బైనరీ ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్ అదొక బైనరీ ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్. హీప్ అనేది అంటే బైనరీ ట్రీ అని కాదు, హీప్ అంటే బైనరీ ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్. సేమ్ బైనరీ ట్రీ లాగా ఉండేది కానీ బైనరీ ట్రీ కాదు, దానిలో మోడిఫికేషన్ ఉండేది. ఏం మోడిఫికేషన్ ఉండేది అనేది మనం ముందుగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హీప్ని కోడ్లో, మన కోడింగ్లో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ రిప్రజెంటేషన్. హీప్ని మనం స్టాక్గా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే మన కోడ్లో స్టాక్ ఆపరేషన్స్ అన్నిటినీ మన హీప్లో యూస్ చేస్తాం. సేమ్ స్టాక్లో ఏదైతే ఆపరేషన్స్ యూస్ చేస్తాం అవే హీప్లో యూస్ చేస్తాం కోడ్ రాయడానికి. సో మన రిప్రజెంటేషన్ స్టాక్గా రిప్రజెంట్ చేస్తాం హీప్ని కోడ్లో. సో ఇప్పుడు దీనిలో 2 టైప్స్ ఉంటాయి హీప్లో. మొత్తం హీప్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మ్యాక్స్ హీప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మిన్ హీప్. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చూద్దాం. నేను ఇందాక చెప్పా కదా, ఇది బైనరీ ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్, బట్ ఇట్ ఈస్ నాట్ బైనరీ ట్రీ. దీనిలో చిన్న మోడిఫికేషన్ ఉందని చెప్పా కదా. ఆ మోడిఫికేషన్ ఏంటంటే, ఇది ట్రీ మన ఇచ్చిన ఎలిమెంట్స్తో ట్రీ బిల్డ్ చేస్తుంది కదా. ఇప్పుడు మ్యాక్స్ హీప్ అయితే ఒకేలా ఆ హీప్ అనేది పేరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక చైల్డ్ ఎలిమెంట్, ఇక్కడ ఒక చైల్డ్ ఎలిమెంట్ ఉంటుంది బైనరీ ట్రీ అంటే. కాబట్టి ఈ పేరెంట్ ఎలిమెంట్ అనేది ఈ 2 చైల్డ్ ఎలిమెంట్స్ కంటే గ్రేటర్ దెన్ ఉంటుంది, ఈ రెండింటి కంటే గ్రేటర్ దెన్ ఉంటుంది పక్కా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5, ఇక్కడ 3, 4 ఉండిద్ది. ఈ రెండు ఎలా అన్నా ఉండొచ్చు, ఈ ఆర్డర్ మనకి ఇంపార్టెంట్ కాదు. పక్కా హీప్లో ఇదే గుర్తుంచుకోవాలి. కింద ఆర్డర్ చైల్డ్ ఆర్డర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా అన్నా ఉండొచ్చు ఇవి. కానీ పైన మాత్రం పేరెంట్ మాత్రం పక్కా ఈ రెండింటికంటే మ్యాక్సిమం ఉండాలి. అది ఎందుకు? ఓన్లీ అది మ్యాక్స్ హీప్లో. అదే మిన్ హీప్ అనుకున్నా వైస్ వర్సా. మిన్ హీప్లో ఏం జరిగిద్ది, పేరెంట్ అనేది స్మాల్ ఉండిద్ది. పేరెంట్ ఇక్కడ ఒక చైల్డ్, ఇక్కడ ఒక చైల్డ్. ఈ రెండింటికంటే చైల్డ్ గ్రేటర్ ఉంటాయి పేరెంట్ కంటే. ఇక్కడ మళ్ళీ సేమ్ ఆర్డర్ అనేది ముఖ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడ 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇట్స్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే కింద వాటి చైల్డ్ కంటే పేరెంట్ అనేది గ్రేటర్ ఎలిమెంట్ అని అలా డేటా స్ట్రక్చర్ అనేది అలా డిజైన్ చేయబడి ఉండేది. సో మన స్టార్టింగ్ నుండి బేస్ నుండి బిల్డ్ చేసిన పని లేదు. బికాస్ ప్రీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకి బైనరీ ట్రీ. పైథాన్లో అయితే హీప్ క్యూ, మనకి జావాలో అయితే మనకి ప్రయారిటీ క్యూ ఉంది. సో అవి యూస్ చేసుకొని మనం బిల్డ్ చేయొచ్చు. అయితే మనకి ఐడెంటిఫికేషన్ కావాలి. ఎలా ఐడెంటిఫై చేస్తావు? అసలు కోడ్ అనేది అసలు హీపా కాదా, అంటే అది దాంట్లో హీప్ డేటా స్ట్రక్చర్స్ వాడచ్చా వాడకూడదా కోడ్లో అనేది ఎలా చెప్పగలం అంటే, మనకి సింపుల్గా 2 ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, అందులో హీప్ యూజ్ అవుతుందని చెప్పడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ కోడ్లో పక్కా కే వాల్యూ అనేది ఇస్తాడు, కే వాల్యూ అనేది డిఫైన్ చేసి ఉండిద్ది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ కోడ్లో నిన్ను స్మాలెస్ట్ ఆర్ లార్జెస్ట్ అనే కీవర్డ్స్ ఉంటాయి. ఈ 2 ఉన్నాయి అంటే పక్కా మనం అందులో హీప్ వాడచ్చు. హీప్ వాడి తక్కువ కాంప్లెక్సిటీలో, లెస్ కాంప్లెక్సిటీతో మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఈజీగా. మనం తక్కువ కాంప్లెక్సిటీతో సాల్వ్ చేసేయచ్చు మనం. సో ఇప్పుడు అది ఎలా, ఇప్పుడు ఎక్కడ మ్యాక్స్ హీప్ పడాలి, ఎక్కడ మిన్ హీప్ పడాలి అని మనకు తెలియదు కదా. కోడ్లో ఈ 2 ఉన్నాయి, ఓకే తెలిసిపోయింది మనకి. ఇక్కడ హీప్ వాడదామని అర్థమైపోయింది నాకు కోడ్లో. అప్పుడు అక్కడ మిన్ హీప్ పడాలా మ్యాక్స్ హీప్ పడాలా అని మనకు తెలియదు కదా. సో దానికోసం కూడా మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, అంటే కీ రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే, ఇప్పుడు నీకు కే వాల్యూ ఇచ్చేసి దాంతోపాటు నీకు స్మాలెస్ట్ అని అడిగాడు అనుకోనా, ఇక్కడ నువ్వు మ్యాక్స్ హీప్ వాడాలి పక్కా. ఎందుకు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇది ఒక కీ రూల్ని అయితే ముందు ఫాలో అయిపోద్దాం. ఒకవేళ కే ఇచ్చి లార్జెస్ట్ అని ఇచ్చాడు అంటే పక్కా మనం మిన్ హీప్ వాడాలి.
పక్కానే వాడాలి. సో ఇది ఎందుకు ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే కీ రూల్స్ అని, కీ రూల్స్ ఫాలో అయిపోదాం ఫస్ట్. తర్వాత ఎందుకు ఏంటని నేర్చుకుందాం. ఫస్ట్ అయితే ఇవి రూల్స్ని ఫాలో అయిపోయి నెక్స్ట్ ఏంటని నేర్చుకుందాం. సో ఇప్పటివరకు అయితే హీప్ అంటే ఏంటి, హీప్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని యొక్క ఇంట్యూషన్, దాని బిహైండ్ ఇంట్యూషన్ అంటే ఏంటో చూసుకున్నాము. ఎలా కోడ్లో ఎలా కనిపెట్టాలి, ప్రజెంట్ ఇచ్చిన కోడ్ మన హీప్ యూస్ చేయొచ్చా లేదని అని ఎలా కనిపెట్టాలి అనేది కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం కోడ్ చేద్దాం, దీన్ని కోడింగ్ ఎలా చేయాలి, ఒక ఎగ్జాంపుల్తో ఆ కోడ్ని డీకోడ్ చేద్దాం. సో ఇప్పటివరకు మీకు ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.